పిల్లల్ని చాలా మంచిగా చూసుకుంటారని చెప్తూనే ఉన్నారు కదా, నిన్ను ఎలా నమ్మించాలో చెప్పు మరి. ఇగో బాధపడకుండ్రి, రేపైనా ఇద్దరు ముగ్గురు వెళ్తే ఇట్లా కాదు గట్లా అని చెప్పి బుద్ధి చెప్తారు. ఇక నుంచి ఆయన మారి భార్య పిల్లల్ని మంచిగా చదువుకుంటాడు కావచ్చు, కట్టం చేసుకొని బతుకుతాడు కావచ్చు. నువ్వెందుకు అట్లా అనుకుంటున్నావు చెప్పు. చూసినావరా మీ అమ్మమ్మ వాళ్ళు ఇల్లు ఎంత మంచిగా ఉందో. ఇన్ని రోజులు మనం పడ్డ కష్టానికి ఇప్పుడు మనం దేవుడు కరుణించిండ్రా. మరి ఏమనుకుంటాను మా చేనుకు వేస్తుందా? చేనుకు పోతాన్నా ఇంటి దగ్గర ఉన్నాడు మరి పోయిస్తుంది. మేము కూడా వస్తాం పా అన్న. ఇక పుట్టిన కానండి నా బిడ్డ కూడా చూడలే కదా, దీనికి కూడా చూపిద్దాం. ఎందుకులే అమ్మా ఎండలు. ఆగే మేము కూడా వస్తాం. అయ్యో ఏమైంది పోర్రి, నడు నడు రేమైంది? ఏమైందమ్మా? ఏమైంది? అయ్యో ఏమైంది యశ్వంతు? మన బిడ్డకి ఏం కాలే కదా, మంచిగానే ఇంటికి అత్తిమి. కానీ ఏంది అన్న, అసలు నా జీవితంలో ఏదో ఒకటి కాకపోతే ఒకటి అవుతుంది. మా పరిస్థితి చూస్తేనేమో మొన్నటిదాకా మా ఇద్దరం కలిసే ఉండకపోయే. మొన్న సరే అందరం కలిసినామా, నా పొలం కాడికి పోతేనేమో నా బిడ్డకు పాము గుట్టే. అంత ఒకదాని ఇంకొకటి నాకు అంత పిచ్చిలో ఎత్తందన్న. చెల్లె ఇప్పుడు ఏమైందిరా? మంచిగానే ఉంది కదా పాపకి, ఎందుకు టెన్షన్ పడతారు? అందరం మనం ఇక్కడే కలిసి మంచిగా ఉందాం. మీరేంది, మీకేం బాధ చెప్పండి. అరే హర్ష, మీ అన్న అన్నది నిజమేరా. మాకు మాత్రం ఎవరున్నారా నువ్వు తప్ప. పాప మంచిగానే ఉన్నది కదా. మీ అన్న కూడా దుబాయ్ నుండి రానేవట్టే. ఇప్పుడు చెల్లెలేనే లేకపాయే. అందరం కలిసి ఉందాంరా. మీ అన్న కూడా సంతోషపడతాడు వచ్చే వరకు ఉంటే. ఏమంటావు తమ్మి? సరే అక్క, ఇంకా నువ్వు ఎట్లా అంటే అట్లనే. అయినా కానీ బావ కూడా చూడక మస్తు రోజులైంది కదా దీన్ని. ఇక వచ్చి కళ్ళారా చూసుకొని సంతోషపడతాడు. మొన్నటి రాక ఇది కూడా హాస్పిటల్లోనే ఉండొచ్చు. ఇంకా దీనికి కూడా వాళ్ళ పెద్ద మామతో కొంచెం సేపు టైం గడిపినట్టు ఉంటుంది కదా అక్క. సరే మీరు ఎట్లా అంటే అట్లనే. నీలేంది వదినా, ఎప్పటికి నా చెల్లెలు ఇక్కడికే ఉండాలా. చెల్లె, నీకు ఏ ఆపద వచ్చినా మేము కాకుంటే ఇంకెవరున్నారా నీకు? నీకు ఏ ఆపద వచ్చినా మేమే కదరా. మనం అంతా కలిసి ఉందాం, ఇక్కడే ఉండురా. మంచిగా బతికిన బాధనే ఉంది, చెడ్డగా బతికిన బాధ ఉంది లోకంతో. ఏం చేయాలి ఇక? అబ్బా, అందరు ఉమ్మడి కుటుంబం లెక్కనే కలిసిమెలిసి ఉంటుర్రా. మాకెంత అన్యాయం చేసిరే మీరు. 2 ఎకరాల భూమి మా అయ్యకు మోసం చేసి మీరు పట్ట చేసుకున్నారు. ఇప్పుడు మీరు సంతోషంగా ఉంటే నేను చూసుకుంటూ ఊకుంటానా? ఎట్లా చేయనో అట్లా చెప్తేనే. ఉన్న భూమి మీరు ఎట్లా పట్ట చేసుకున్నారో మీ సంగతి చూస్తా. ఎక్కడ వాళ్ళు అక్కడ మిమ్మల్ని విడగొట్టకుంటే నా పేరు కోడి సీనే కాకపోలే. చూస్తా మీ సంగతి. ఏం చేయనో ఏడ సిచ్చి పెట్టనో నాకు బాగా ఎరుక. కోడలి పిల్ల, ఇంకేంది అలా మీ పెద్ద మామ వస్తాడు. నీకు చాలా చాక్లెట్లు పట్టుకొస్తాడు. అగో ఎడవైనవరా తమ్మి? అయితే చిట్టి పైసల కానీ పోతాన్నా. అది అందరు నవ్వుకుంటే మంచిగా ఉన్నారు కదా. ఏం ముచ్చట గంతగానం? ఏం లేదురా, మొన్నటి దాకా బిడ్డకు పాము గుట్టి హాస్పిటల్లోనే ఉన్నాం కదా. ఇక నిన్న నైటే ఇంటికి వచ్చినాం కదా, జర కూర్చొని అన్న వస్తాండి అలా దుబాయ్ నుండి. పెద్దన్న దిగుతాడు, పెద్దన్న వస్తాండి, దాని గురించే మాట్లాడతాను. అందరు ఒక కాడు ఉన్నారు, మంచి నవ్వుకుంటే మాట్లాడుతున్నారు. మరి పండుగ ఎత్తురా, పబ్బం చేస్తురా, ఏం చేస్తుర్రా అని నాకు అనిపించి ఇటు చూసిన మిమ్మల్ని. ఏ పండుగ పబ్బమైనా నిన్ను విలువైతే అవుతుందా? మా ఇంట్లో కొనివేనే నిన్ను తెలియంది. మా ఇంట్లో పండుగలు అవుతాయిరా. అదే అదే అవగాని సీను, మా కోడలికి పాల పైసలు వేయలేదంట. మర్చిపోయినా. ఇట్ట తీరా ఇయ్యకుంటే మే తీరా తమ్మి. నా సంసారం గురించి ఎంత బాధలు ఉన్నానో మీకు ఎరికేనాయే. ఎటు పోతే చెప్పు, నీ ఖచ్చితంగా ఇస్తా. అవును, నీకు ఎక్కలేని బాధలు ఉన్నాయి, నువ్వే బాధపడబడుతుంది. ఏమొద్దురా సీను. ఇగో ఏం చెప్పాలన్నా, నిజంగా మీరందరూ ఇట్లా కలిసిమెలిసి ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది. అందరు కూడా ఊళ్ళో కూడా సంబరపడతారు. అలా కుటుంబం చూసినావా, ఎంత ఉమ్మడి కుటుంబం లెక్క ఎంత మంచిగా ఉన్నారు కలిసిమెలిసి. అందరు లోకం మీద ఎవరైనా ఉంటుర్రా అట్లా అని అందరు అనుకుంటారు తెలుసా. యశ్వంత్, నువ్వు పోయి పాపని పడుకోబెట్టుకో. అవును గాని నిన్ను మళ్ళా రమ్మని చిట్టి పైసల కట ఒకసారి రా, సరేనా? సరే హర్ష, నేను అక్కడ దాకా పోయేస్తా. సరే వదిన. అన్నకు ఫోన్ కొట్టు, మరి ఏడుదాకా వచ్చిండు. సరే చేద్దాం. రాను ఇంట్లో.
అవును కానీ అక్క బాగా వస్తుండే ఎలా అత్తాండు తమ్మి. ఇంకేందిగా మంచిగానే పైసలు పంపిండు, ఎన్ని లక్షలు పంపిండు, ఎన్ని తులాల బంగారం తెస్తాడు. ఇప్పుడు నీ బావత్త తెలుస్తుంది ఎన్ని లక్షలు ఎత్తాడో ఎన్ని తులాలు ఎత్తాడు. ఆయనకేంది ఈడు ఉండంగా మొద్దుకు తుంటకు తుంటారు అవుతోలే, నూరుడు బండోలే, జారుడు బండోలే, మంచిగా ఎద్దు ఉండే గాని పాపం దేశం పోయి పక్క పడ్డాడో ఏమో. అది కాదు తమ్మి, బామాదుల జిట్టి దాకి పాపం బక్క పడ్డాడు బావ. అబ్బో, నీకేంది బావకేంది పైగా. మల్లవా రమ్మన్నమాట కదా. పైసలు అందరు ఇచ్చిపోయారు రా, నువ్వెప్పుడు ఇస్తావు? అది కాదు మల్లవా, ఇవాళ నీ కొడుకు వస్తాడు దుబాయ్ నుండి, ఆ తొందరలో పడి మర్చిపోయినా, ఇవాళ ఇస్తా. సీను నువ్వు వేసొస్తావా వేసత్తా బ్యాంకులో? వేసత్తా వదినే. సరే ఏమనుకోకుర్రి, మీరు వేసిరారు డబ్బులు. సరేనా? సరే. ఇంకేందక్క మాట్లాడదామంటే ఎప్పుడు కనబడతానే లేవు. జరుగు. ఏం మాట్లాడతావు సీను? ఏం మాట్లాడతా అంటే అది బావి ఎలా అత్తుండ అక్క. ఇవాళ వస్తాడు, సాయంత్రం దిగుతాడు. అవును గాని మీ ఆడబిడ్డ మొన్న నుంచి ఇంట్లోనే ఉంటుంది ఎందుకు? మా ఆడబిడ్డ మా ఇంట్లో ఉండకపోతే ఏడుంటది? ఊకో అక్క, నువ్వేంటి దానివి. బావనేమో దేశం నుంచి పంపుతనేమో మీ మరదులు మీరందరు కలిసి తింటారు, మంచిగా ఉందామని అనుకుంటారు. నీ జీవితం రేపు కొడుకో బిడ్డను పుడితే నీ బతికి ఏమైతే చెప్పు. మీ ఆడబిడ్డ వచ్చి ఇంటికాడ ఎందుకుంటుంది? లోకమంతా ఊళ్ళే ఆడకట్టుకు పాపం రాని పోరిని అంగడి ఎత్తుర్రాలు, ఊరికి ఏం ఉంచేటట్లేరని బాధపడుతుర్రు. నువ్వు ఎన్నడూ తెలుసుకుంటావు ఇంకా? మళ్ళీ ఏమైనా కోడిసి అన్నాడని నన్ను బదినం చేస్తారు కానీ నాకు మస్తు బాధ అనిపిస్తుంది. నీకు మీ ఆడబిడ్డ మీ ఇంటికాడ ఉంటే నీకేమవుతుంది అక్క? అవురా సీను, నువ్వు చెప్పింది నిజమేరా. నా మతి మండ, నేను కూడా ఇదంతా ఆలోచించలేదురా. ఇప్పుడంటే మాకు పిల్ల జల్ల లేరు కాబట్టి మాకేం ఏర్పడతలేదు. రేపు నా కొడుకో బిడ్డ ఉడితే వాళ్ళ పరిస్థితి ఏందో నాకు అర్థమైతలేదురా. మా మరిదేమో ఉన్నాస్త అంతా పంచుదామంటాడు, ఇటు మా ఆడబిడ్డకి ఇద్దామంటాడు. ఇలా ఆయన వచ్చినాక కూడా అదే మాట మాట్లాడతారా. ఇప్పటికి నువ్వు చెప్పి మంచి పని చేసినవురా, నేను ఏదన్నా ఒకటి చేస్తా. సరే తమ్మి, నువ్వు కూడా నా మంచిగా కదా చెప్పేది. గదే మరి అక్కకు గింత తెలుస్తలేదా, గింత ఇగ్రం లేదు, గింత తెలివి లేదని బాధపడుతున్నా. అయితవే గాని నన్ను బదినం చేయకు, నన్ను కంటి చేయకు. మరి కోడి తమ్ముడు వచ్చి ఇట్లా చెప్పిండని మళ్ళీ చెప్పకు, సరేనా? సరే తమ్మి. సరే, నాకు పని ఉంది, పోయేత్తా. సరే. అవు బావా, ఇవాళ ఎట్లున్నా పెద్ద బావ వస్తున్నట్ట కదా, మరి ఏమన్నా కూర్చుందామా? అవురా ఇంక నీ తాగుడు మరసవా? అరే బయట పోయి తాగుతున్నట్టున్నా నా బావ, మీతోనే కదా. ఎంతైనా పెద్ద బావ వస్తుండగా, అందుకనే నేనే అరేంజ్మెంట్ చేసిన. నేను చికెన్ మాట్లాడేసిన, నువ్వు కళ్ళు ఒకటి మాట్లాడు. అరే మీకు ఇస్తా అన్న ఆస్తుకు నీ ఏడరాంగ అన్న ఇట్లా చేస్తే ఈ తాగుడు మంచి. నేను గా వైనో లేకపోతే బీర్లో కాదే, చెట్టు కళ్ళు తాగుతానంట అన్న. మరి నేను ఒక్కరిని తాగితే నా పిల్లం కూడా తప్పుగా అనుకుంటది. అందుకనే నువ్వు నేను ఇంకా పెద్ద అన్న అందరం కలిసి తాగితే బాగుంటది. వచ్చినట్టున్నాడు కదా. హలో, ఏమండి దిగిర్రా? సరేనండి, పంపిస్తా. సరేనండి. రాజు అన్న వచ్చిండట, పోయి తీసుకురాపో. వచ్చిందా? జల్లి వచ్చిండు బావా, దాదా పోదాం. మళ్ళీ అసలుకే తో మంచిగా లేదు. తొందర రారి. అత్తమ్మ మామయ్య ఏంది ఇంకొస్తలేడు? అగో తల్లి వచ్చిండు. మామయ్య వస్తూనే తెచ్చినట్టున్నావు, ఏమేమి తెచ్చినావు? మనకే మందు బాటిల్స్ దావత్ ఏమండి బాగున్నారా? బాగున్నావు? ఏ హర్ష, హర్ష మీ అన్న వచ్చిండే. ఏంది ఇంకా వస్తలేదు ఇది? ఏ బాగున్నావరా? మంచిగా మంచిగా చెల్లె. ఎన్ని రోజులైనా చెల్లె నీ చూడక? యశు అన్న వచ్చిండు, రా బిడ్డ. సరే సరే గానీ ఇంకెంతసేపు అని ఇట్లనే ఆకిట్లా నిలబెట్టి మాట్లాడతావు? ఎండలో వాడు వచ్చాడు దాబా. ఏం బావా, దుబాయ్ ప్రయాణం మొత్తం ఎట్లా అయింది? అంతా ఓకే బావా. మామయ్య నాకు దుబాయ్ నుంచి ఏం తెచ్చా మామయ్య? చిట్టి నీకు బాగా చాక్లెట్ తీసుకొచ్చిండ్రా. ఏంటో తమ్మి, అంత మరదలు ఓకేనా? హాస్పిటల్ మంచిగా చూపిస్తున్నావా? అంతా ఓకే అన్న. వదినకి ఇప్పుడు 5వ నెల పడ్డది. ఇక మనవే పోయి ఒక రోజు మంచి రోజు చూసుకొని శ్రీమంతం చేసేద్దాం. సరే. ఏమంటావు? వెళ్దామా శ్రీమంతం చేసేద్దాం? వెళ్దాం, పోడే. మీ అన్న కోసమే కదా ఇంట్లో లాగింది. ఇప్పుడు కరెక్ట్ టైంకి వచ్చినావు నువ్వు కూడా.
ఆగో అగో సీన్ గాడు వచ్చిండు ఎప్పుడు కదా వచ్చినావు బావా? నేను ఇంతకు ముందే వచ్చినాయి. ఒకటే అడుగుడే నిన్ను రోజు వచ్చి బాగా వచ్చిండా పెద్ద బాగా వచ్చిండా అంటే మేము చెప్పలేక చచ్చిపోతాను. ఇంకా అదే పానం మంచిగా ఉందా బావ మరి? ఎంత మంచిగా ఉన్నారా మీరు? ఏం మంచిగా ఉన్నా బావ, చికెన్ పాడు కానీ నాకు పడి పాడు కాదు. మొన్న దాకా ఇంట్లో అర్షమూలలో అయింది, మొన్న ఆపరేషన్ అయింది కాదు. అరే తినుడు ఎందుకురా మరి? ఆ? ఆ, తక్కువ ఏంటి? అలాగే డాక్టర్ దగ్గరికి అయినా ఇన్ని వరకు అర్షమూలలో అయింది, ఆపరేషన్ చేసి మొన్ననే. మరి పానం మంచిగా ఉందండి ఇది? ఓకే, నీది మంచిగా ఉందా ఇప్పుడు? ఆపరేషన్ ఇట్లా ఏమన్నా మంచిగా అయిందా? మంచిగానే అయింది, మంచిగానే ఉన్నా కానీ ఏంది బావ పురాతేటో అయిన దేశం పోక ముందుకు నూరుడు బండోరే జారుడు బండోరే ఎత్తోలే బర్రెకి బర్రె మాకు బర్రె రోజు నచ్చిన బర్రె ఉన్నట్టు. ఏ దిష్టి పెట్టకు మా అన్నకు. మా వదిన మీద రంది పెట్టుకున్నాడేమో తమ్మి. అవును మీ అన్న నాకే రద్దు పెట్టుకోవాలి ఇక. అట్లా కాదక్క, చిన్నప్పుడు బావా అవ్వ కొట్టి పొట్టు కొట్టి చెప్తున్నట్టే ఈయన పగ్గం తెంపుకున్న బర్రె ఉన్నట్టే ఊరుకు. మా పెద్ద వెనక నేను ఉరుకుతుండ్రా బాండెడు పోతాండో అని. అవును బావా, ఆ రోజు చెల్లెకి నీకు లేనప్పుడు నేను చెల్లెని తీసుకొచ్చి నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోవు. ఇప్పుడైతే మంచిగానే కలిసి ఉంటారు కదా. పిట్టలకి పాము కుట్టిందని తెలిసింది, మరి ఇప్పుడు ఎట్లుంది? మంచిగా ఉందా బావ? ఇప్పుడు మంచిగానే ఉన్నది. ఇక డాక్టర్లు కూడా ఏం కాదన్నారు. ఆ రోజు ఎంత ఇబ్బంది పడ్డాం అనుకుంటాను. ఇక చిన్న పోయే వాళ్ళు అప్పు తీసుకొచ్చిండు. ఇక ఆ రోజు కనుక పైసలు తీయకపోతే నా బిడ్డ నా చేతులు ఉండకపోవే. ఇక మీ దయ వల్లనే నా బిడ్డ నాకు దక్కింది. ఇప్పుడు మళ్ళీ అవన్నీ బాధలు ఎందుకు? ఇప్పుడు సంతోషంగానే ఉన్నాం కదా. మీరు అన్న చెల్లెలు ముచ్చట పెడితే ఇక అయిపోదు కానీ దాన్ని అందరం కలిసి భోజనం చేద్దాం. రాజు లే తిందాంలే. తమ్ముడు డబ్బు అరే రారా సీనిగా. ఏ నేనేమత్తనే, ఏ రా. ఏ నేనేమత్త కానీ చికెన్ చేసినాం రారా. ఏ ఏ రా. పో పో. ఆగు బావలు ఎటుపోతుర్రే? ఇది ఇట్లా ఓపెన్ అవుతారు. అయితే భయ కానీ మరి చెల్ల బతుకు ఎట్లనే ఏమన్నా ఆలోచిస్తురా లేదా? అయ్యో మా చెల్లెకి ఏం తక్కువ చేస్తున్నాం రా, మంచిగా చూసుకుంటున్నాం కదా వాళ్ళని. ఏంది మీ చెల్లెని మీరు మంచిగా చూసుకుంటుర్రా? మీ చెల్లె మీద నగలో నాట్లు ఉందా? కొంచెం ఇంతనన్నా గురి ఎత్తు బంగారం ఉన్నదా? లగ్గం కాకముందు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? ఒక తిండి పెట్టి ఇంట్లో ఉంచుకోగానే అయిపోతా? అరే మా చెల్లె మాతోనే ఉంటుంది అని మంచిగానే ఉంటుంది అనుకున్నారా, కానీ మా భార్య లెక్క గొప్పగా ఎప్పుడు చూసుకోలేదురా. నువ్వు చెప్పింది నిజమేరా సీను. నిజమే బావా, దానికి తెలుసో తెలియకనో లవ్ మ్యారేజ్ చేసుకుంది. దాని రాత గిట్లుంది, అద్దవుకున్న గోతులు అదే పడ్డది. ఇక ఏం చేస్తారు? ఇప్పటికైనా మీరు మంచి మనసు చేసుకొని మీ ఆస్తులు ఆమెకు పాలు వంచిగిరి, మీ పేరు చెప్పుకొని మంచిగా బతుకుతుంది. అవరా సీనిగా, నువ్వు చెప్పింది నిజమేరా. అది ఎంతేనా మా రక్తం పంచుకొని పుట్టిన మా చెల్లెరా. అన్న మన ఆస్తుల గురించి చెల్లెకు ఒక వాటిద్దామన్నా. సరేరా తమ్ముడు, నువ్వు చెప్పినట్టే చేద్దాం తీరా. సరేరా సీను, మేము పోయేద్దాం. ఇక బావా దుబాయ్ నుంచి సెంటు తెచ్చినావేమో, నాకు తీసుకురా, మంచిగా మొత్తం కొట్టుకుంటా. అబ్బో ఈ సోకులు చూడు. మీ భూమి పక్క పొంటి మా భూమి ఉన్నందుకు మా అయ్యన అమాయకుని వేసి తినిపిచ్చి తాగిపిచ్చి సంతకం పెట్టించుకొని మా ఎకరం భూమిని పట్టయించుకుంటారా మీరు? మీరు ఎట్లా ప్రశాంతంగా ఉంటారో నేను చూస్తా, నిజంగా చెప్తా. ఎవరో తమ్మి, సీనిగాడు చెప్పింది నిజమేరా. చెల్లెకు మనం తప్పించే వాళ్ళు ఉన్నారా? మనం దానికి కూడా ఓ పాలు వాంచిద్దాంరా. అవునే అన్న, చెల్లెపాలు చెల్లెకే పంచిద్దామన్న. అట్లనే ఓ ఇల్లు కూడా కట్టిద్దాం, దానికి మనం తప్ప ఎవరున్నారన్న. ఏంటండి మీరు మాట్లాడేది? మన ఆస్తిలో వాటిస్తారా? ఇప్పుడంటే మనకు పిల్లలు లేరు, రేపు మనకు పిల్లలు పుడితే వాళ్ళ భవిష్యత్తు ఏందండి? మీరు ఏం మాట్లాడుతారో మీకన్నా అర్థమవుతుందా? వదినే, మా చెల్లెకు మా ఆస్తిలో ఒక వాటిద్దాం అనుకున్నా. నువ్వేంది వదినే ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు? ఎంతైనా అది మా తోడ పుట్టింది కానీ ఇది వేరేటోళ్ళకి ఇస్తే కట్నం పోయిపోతుందా? ఇది గదే అనుకోలేదు. తమ్మి, రేపు పొద్దున మన వాటలు మనం మంచుకొని చెల్లె పేరు మీద ఒక వాటా మంచిద్దాం. పేపర్లు తీసుకురా పోరా. ఇది మా ఆస్తి అంతా దొబ్బిపోయేటట్టుంది. దీన్ని ఎట్లయినా ఇంట్లోకి వెళ్ళగొట్టాలి. హర్ష, రబ్బరి బిడ్డ. హర్ష ఆ, వదిన. నీకో విషయం చెప్తా, ఏమనుకోవు కదా? ఏంటిది వదిన? ఏం లేదు వర్ష, ఇల్లు చిన్నది అయిపోయింది. మీ చిన్నన్నోళ్ళు కూడా మాతోనే ఉండబట్టే మాకు వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. మీరేమనుకోకుండా వేరే కాడ రూమ్ తీసుకుంటే బాగుంటుందేమోనని. వదిన, ఇప్పుడు
ఇప్పటికిప్పుడు రూమ్ తీసుకొని బతకాలంటే నాకు రూమ్ ఎక్కడ దొరుకుతుంది కదని. మీ తమ్ముడు మారినట్టే గాని ఏం పని చేస్తలేకపాయ్, కనీసం ఇంట్లోకి ఒక రూపాయి కూడా తీసుకొత్తలేకపాయ్. వీళ్ళని తీసుకొని నేను బయట ఏడని బతకాలి వదినే. నువ్వు ఇక్కడనే ఉండాలమ్మా. నీకు చేసి పెట్టడానికి దాచులు ఉండనే ఉంటేనే నువ్వు సంపాదించిన గడ్డ మా ఇంట్లో లేదా? నువ్వు నీకు పుట్టిన నీ బిడ్డ నీ మొగడు 3 పూటలు తిని మా ఇంట్లోనే కూర్చోవాలి. మీకు అంటి పెట్టడానికి మేము ఉండనే ఉంటామి. నువ్వు మా ఇంటి ఆడబిడ్డవు కదా, నీకు కూసున్న కాడికి తీసుకొచ్చి పెడతా. సిగ్గు లేకుండా సిగ్గు పడకుండా తిను, సరేనా? అయ్యో మాటల్లో పడి మీ మర్యాద చేసుడు మర్చిపోయినా. ఛాయ్ తాగుతారు కదా, కాలు మీద కాలేసుకొని కూసో, తీసుకొత్తా. యశ్వంత్ 10,000 తీసుకున్నావు, 10 రోజులకి ఇస్తా అన్నావు. 2 నెలలు అవుతుంది. అత్తగారింటి కాడ దాక్కుంటే నేను ఇచ్చిపెడతా అనుకున్నావురా? ఎవిరా నా పైసలు? లేదన్నా, ఒక్క నెల టైం అన్నా, ఎట్లయినా సరే ఇచ్చేస్తానా. ఒక్క నెల కాదురా, 10 రోజులు అన్నావు, 2 నెలలు అయింది. ఏమనుకుంటున్నావు? లేదన్నా. అరే ఎడు చూస్తున్నావు? అది కాదన్నా, నేను చెప్తాను. ఒక్క నెల నాకు టైం అన్నా, నీ పైసలు నీకు ఎట్లయినా సరే చేసి ఇస్తా. నా తల తాకెట్ పెట్టైనా సరే నీకు ఇస్తా అన్నా. అన్న ఇది అసలుకే మా అత్తగారి ఇల్లు, మొన్ననే కలిసినాం. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఆగో నీ లంగ మాటలు. అత్తగారింటి కాడ ఉండి నాకేమని చెప్పినవరా ఫోన్లా? అన్నా మెల్ల మాట్లాడానా. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అన్నా ఏందన్నా మా ఆయన గల్లబడతానవు? నీకేం తెలియదా? వీడు నా దగ్గర 10,000 తీసుకున్నాడు, 2 నెలలే. ఏమయ్యా తీసుకున్నావా? చెప్పురా చెప్పు. అప్పుడు తీసుకున్నానే అన్నా, ఒక్క వారం రోజులు ఆగన్నా, నీ పైసలు నీకు ఇచ్చేస్తాము. ఇక్కడ లొల్లి చేయకూరన్నా, నీకు దండం పెడతా. సరే రే, నీ పెన్లా ముఖం చూసి పోతున్నారా? నాకు 4 రోజులలో నువ్వు పైసలు ఇవ్వలేదనుకో, షీరి చింతకెత్తా, చింత వీధికెళ్ళి కింద పడితే పండబెట్టి తొక్కుతా. ఇయ్యాలే ఏమమ్మా, నీ ముఖం చూసిపోతున్నా. సరే అన్నా. గంగా, నీ స్నానం చేసేస్తా, ఇది పట్టుకో. సరే అత్తమ్మ. గంగా, కుట్టు మిషన్ కాడ బట్టలు ఇచ్చొద్దాం రా బిడ్డ. సరే అమ్మా. పిల్లని పట్టుకోమంటే ఇక్కడ పెట్టిపోయింది. వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టాలంటే ఇదే మంచి ఉపాయం. గంగా, 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 తల్లి బిడ్డలు ఎటు వేరు? ఇద్దరు కనబడతలేరు. గంగా, నీకు ఇచ్చిన నల్ల పూసల దండేది? నల్ల పూసల దండ అక్కడ పెట్టినత్తమ్మా. ఎక్కడ చూపెడదుదా? ఏడబెట్టినవమ్మా, చూపి. అత్తమ్మ నేను ఇక్కడ పెట్టానత్తమ్మా, అమ్మ పిలిస్తే బయటకు వెళ్ళాను. ఏడబెట్టినావు బిడ్డ? చెప్పే. ఈడ పెట్టినమ్మా. బయట ఇట్లా పెట్టినావా? దా బయట చూద్దాం దా. ఏడబడ్డదే? పో అటు చూడు పో. ఇటికిన పడ్డదా? గంగ చెప్పే, ఏడబెట్టినవు? అయ్యో దేవుడా, ఏడబెట్టినవే? ఏదా బిడ్డ ఇట్లా ఏడబెట్టినవమ్మా? ఆపురి మీ దొంగ నాటకాలు. నల్లపూసలన్నా ఎక్కడ మీరో చెప్పుర్రి. ఏంది వదినే, మేమెందుకు అమ్ముకుంటాం?
నువ్వు ఈ కొంపలు అడుగు పెట్టినప్పుడే తెలిసిందే ఈ కొంపతో ఖాళీ ఎత్తావని. ఈ కొంపలు ఏం లేకుండా దోసుకుపోతావని కూడా తెలిసే. అన్నదమ్ముల మాటినాక పనుని వేసుకొని బిడ్డలు కంటివి, దాన్ని సాధలేక మళ్ళీ తీసుకొచ్చి అన్నదమ్ముల దగ్గర ఉంటివి. దీన్ని సాధ శాత కాక ఏదో ఒకటి చెప్పుకొని వచ్చి ఇంట్లో ఉండబడితివి. నువ్వు ఇంకా ఇంట్లోనే ఉంటే ఈ కొంపలు కూడా అమ్మేస్తావు. నువ్వు మీ అన్నలు రాకముందు ఇంట్లోకి వెళ్ళిపోవాలాగు. నడు నడు. బాకీలో గట్టిదా పైసలు? అక్క కట్టలే అక్క, 2 రోజుల్లో కడతా అన్నాం, ఇంకా 2 రోజుల్లో కట్టాలి. సిగ్గులేదు మీకు. నా నల్లపూసలు దాన్ని నమ్ముకొని బాకీ కడతారు. ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఇంటికి వస్తావు? అయినా పాలర్ బుద్ధి ఎటు పోతుంది? ఏం జరిగింది అక్క? ఏం జరిగిందా? అదే నిన్ను లేపకపోయి పెళ్లి చేసుకుందే నా ఇంటి ఆడబిడ్డ. ఏమైంది? దానికి పుట్టిన బిడ్డకు నేను తానం చేయడానికి పోయేటప్పుడు నల్లపూసలు దండించిపోయినా. తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి పోయి అమ్ముకచ్చుకున్నారు. ఆ పైసలు నీకే ఇచ్చినట్టున్నారు గాని ఇప్పుడేదో అందరు కలిసి దొంగ నాటకాలు ఆడతారు. అయినా నీ నల్లపూసలు తరు మేమెందుకు అమ్ముకుంటాం అక్క? అయినా హర్షును నా బిడ్డేరి హర్ష. దొంగలు ఇంట్లో ఉండద్దని ఇంట్లోకి వెళ్ళి ఎలగొట్టినా. నువ్వు కూడా ఇంట్లోకి వచ్చే అధికారం లేదు. నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళు. హర్ష హర్ష పీడ విరగడైంది. మంచి పని చేసినావు అన్న. ఇక చెల్లెకి ఏ కష్టాలు ఉండవు. రాణి, హర్ష, చెల్లెని విలువే. ఎందుకు? ఏం లేదు వదినే, మన ఆస్తిలో చెల్లెకి ఒక వాటర్ రాసిచ్చినావు. చెల్లెకి పేపర్లు ఇవ్వాలా? విలువ వదిలే చెల్లేది. మీ చెల్లె ఇంట్లో లేదయ్యా. మీ చెల్లెకి ఏదో ఫోన్ వచ్చింది. నేను ఎంత పిలిచినా కూడా ఆగకుండా వెళ్ళిపోయింది. మళ్ళీ అత్తదేమో అనుకుంటే ఇంకా కూడా రాలేదు. మా చెల్లి ఎటు పోయింది? మా చెల్లెకి ఏం ఫోన్ వచ్చింది? అరే తమ్ముడు పోయి చూసేద్దాంటారా? ఏమో మీ చెల్లెకి ఏం ఫోన్ వచ్చిందో ఎటు పోయిందో నాకేం తెలుస్తుంది. అరే అన్న వెళ్దాం పదరా. నా కాలు నొస్తున్నాయి అమ్మా, నిద్ర వస్తున్నాయి. అయ్యో, ఇంకా లైట్ కింద కూర్చుందాం దా బిడ్డ, కాసేపు పండుకుందాం. సరే అమ్మా. ఇక్కడ కూర్చో. మా నాన్న అప్పులు తీరాలంటే హైదరాబాద్లో జరిగే డ్యాన్స్ ప్రోగ్రామ్కి నేను ఎలాగైనా పాల్గొనాలి. ఆ డ్యాన్స్ కాంపిటీషన్లో నేను ఫస్ట్ విన్నర్ కావాలి. వచ్చిన డబ్బులు మా నాన్నకి ఇస్తే మా నాన్న అప్పులన్నీ తీరిపోతాయి. నేను హైదరాబాద్కి వెళ్తాను.